ప్రైజ్ లార్డ్ అండి. మరి దేవునికి వందనాలు. ఈరోజు మోషే గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. మోషే దేవునికి ఇష్టమైనవాడు. మోషే లేవి వంశానికి చెందినవాడు. మోషే మరి అమ్రానుకు యోగగతికి పుట్టినవాడు. మరి మోషేకు మరి ఒక సహోదరి మిరియాము, ఒక సహోదరుడు అహరోను ఉండేవారు. ఈ మోషే మరి దేవుని కొరకు ఏర్పరచబడేవాడు. కానీ మరి ఎన్నో సాకులు చెప్తాడు దేవుడు పిలిస్తే. ఏంటంటే మరి సాకులు అంటే దేవుడు మనకు చేయటకు ఇచ్చిన మరి పనులు ఇష్టం లేక చెప్పే మాటలే సాకులు అంటాం కదా. మరి అందుకు దేవుడు మోషేను పిలిచినప్పుడు దేవుడితో మరి ఎన్ని సాకులు చెప్పాడో చూద్దాం. ఇప్పుడు 7 సాకులు చెప్పినట్టు మొదటి సాకు ఏమంటాడంటే, నేను ఎంతటి వాడను ప్రభువా, నువ్వు పిలుస్తున్నావో నేను నీ సేవ చేయడానికి అంటాడు. మొదటి సాకు నిర్గమకాండము 8:12. రెండవ సాకు ఏమంటాడంటే, నేనేమి చెప్పవలేను, ఇశ్రాయేలు ఆయన పేరేమని అడిగితే నేను ఏం చెప్పాలా అని రెండో సాకు మరి నిర్గమకాండము 3:14 అడుగుతాడు. మూడవ సాకు నిర్గమ 4:1 వారు నన్ను నమ్మరు. ఎవరు నమ్మరంట? దానికి దేవుడి జవాబు, నేను నీకు సూచనలు ఇచ్చిస్తున్నాను, నువ్వు వెళ్ళి చెప్పు అంటే వారు నన్ను నమ్మరు ప్రభు అంటున్నాడు. ప్రజలంట ఈయన చెప్పింది నమ్మరన్నాడంట. 4వ సాకు మరి 4వ సాకు నిర్గమకాండము 4:10 ఏమంటున్నాడంటే, మరి నేను మాట నేర్పరిని కాను. దీనికి దేవుని జవాబు ఏం చెప్తున్నాడంటే, నేను నీ నోటికి తోడై ఉంటాను, నువ్వు వెళ్ళి అంటున్నాడు. నేను మాట నేర్పరిని కదని మోషే అంటున్నాడు, నీ నోటికి నేను తోడై ఉంటానని ఆయన చెప్తున్నాడు. ఇంకోటి 6వది, నీవు నిర్గమకాండం 4:13 నీవు మరి ఒకనివి పంపుము. దానికి దేవుని జవాబు, నీవు అన్నయ్య అయిన అహరోను లేదా నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందియవలేను. నేను వెళ్ళను కానీ వేరే ఒక్కనే పంపనేసి ఇక్కడ 5వ సాకు అంటున్నాడు. 6వ సాకు నిర్గమ 5:25 నా మొదటి ప్రయత్నం సాగలేదు కాబట్టి దానికి దేవుని జవాబు ఏం చెప్తున్నాడంటే, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించుదును అనేసి మోషేకి చెప్తున్నాడు. నేనే యెహోవాను, వెళ్ళు అంటున్నాడు ప్రభు. మరి 7వ సాకు నిర్గమకాండము మరి 6:12 నేను మాట మాంద్యము గలవాడను అంటున్నాడు. ఎవరో మోషే మాట నెత్తివాడను, మాట మంద్యమో నేను చెప్పలేను, ప్రకటించలేను అన్నాడు. దానికి దేవుడి జవాబు ఏమి చెప్తున్నాడంటే, ఇదిగో నిన్ను ఫారోకు దేవునిగా నియమించింది, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును, అతడే నీకు నోరుగా ఉండును అని, నీ అన్నయ్య నీకు నోరుగా ఉంటాడు, నువ్వు వెళ్ళు అన్నాడు 7వ సాకు. అయితే విందు సిద్ధమై ఉన్నది అంటూ సేవకులను పంపితే వారందరూ ఏకముగా నెపములో పోపుతారంట, సాకులు చెప్తారంట. ఏమని చెప్పేందుకు మన నోరు తెరవలే కానీ బోలెడు సాకులు సిద్ధం చేసి ఉంచుతారంట. మనకు విందంటే ఏంటి? దేవుడు ఏర్పరచుకున్నటువంటి సువార్త మరి మనకు సిద్ధపరిచి ఉంచితే, దేవుడు పిలిస్తే అనేక సాకులు చెప్పి మోసేలాగా తప్పించుకుంటానికి సిద్ధంగా ఉంటారంట. అయితే మనం అలా ఉండకూడదు. దేవుడు ఎవరెవరికి ఇష్టమై పిలుస్తాడో వాళ్ళ దేవుని మాటకు లోబడి వెళ్ళి దేవుని మాట చొప్పున మనము ప్రవశించాలా, ప్రకటించాలా. మరి ఆయన శుభవార్త లోకమంతటా కూడా మనము సాటించాలి. కాబట్టి దేవుడు నోటుగా ఉంటాడు, దేవుడు తోడై ఉంటాడు. దేవుడు మన ప్రయాణాల్లో, మన యొక్క కష్టాల్లో, మన సుఖాల్లో, మనం చేసే ప్రయత్నాలన్నింటిలో దేవుడు ఉంటాడు. కాబట్టి ఆయన మాటకు లోబడి మనం ఆయనతో ఉందామంటే ఆయన సేవ చేద్దాం. మోషేలా సాకులు చెప్పదు. సాకులు చెప్పినా కానీ మోషేని విడిచిపెట్టలేదు, దేవుడు పట్టుకున్నాడు. ఇశ్రాయేలు సైన్యానికి ఒక న్యాయాధిపతిగా నిర్ణయించి నడిపించాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మనిషి గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమేన్.